ఎప్పుడూ పాఠాలు, చదువులు, పరీక్షలు అంటూ ఏడాదంతా బిజీగా ఉండే పిల్లలకి వేసవి సెలవులొచ్చేశాయి. మరి ఈ 2 నెలలు ఏం చేయాలి? అలానే వదిలేస్తే మొబైల్స్, టీవీలకు అతుక్కుపోతారు. ఈ సమ్మర్‌ని కూడా జాలీగా గడుపుతూ పిల్లలకు ఆట విడుపు అందించడంతో పాటు వాళ్లను సానబట్టేందుకు సమ్మర్ క్యాంప్స్ రెడీ అయ్యాయి. ఈ ఏడాది జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేసింది. పిల్లల్ని క్రీడల వైపు ఆకర్షించేందుకు ఈ సమ్మర్ క్యాంప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఆట విడుపు కోసం జీహెచ్ఎంసీ అధికారులు సమ్మర్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనము విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ఆటలను నేర్పిస్తున్నారు, ఏ విధంగా శిక్షణ పొందుతున్నారు, ఒకసారి లోపలికి వెళ్ళి చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమ్మర్ క్యాంప్స్ హంగామా కనిపిస్తోంది. పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. నేను థర్డ్ సమ్మర్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇది చాలా బాగుంది. ఇంకా నా క్లాస్ ఏమో 5th క్లాస్, ఇప్పుడు 6th వెళ్తాను. చాలా మంచిగా ఉంది. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఎవరి దగ్గరైనా బాల్ లేకపోతే బాల్ ఇస్తున్నారు. ఏదైనా రాకపోతే మల్టిపుల్ టైమ్స్ టీచ్ చేస్తున్నారు, కానీ అస్సలు అరవడం లేదు. అండ్ వాష్రూమ్స్ కూడా అన్నీ బాగున్నాయి, క్లీన్గా. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గమనించిన జీహెచ్ఎంసీ కొన్నేళ్లుగా ప్రత్యేక సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది కూడా 6 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 37 రోజుల పాటు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ప్రారంభించింది. చాలా బాగా నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. ఇంకా మనకి ఏదైనా రాదంటే అది చెప్పి నేర్పిస్తారు. సార్ మాకు అందరికీ మంచిగా నేర్పిస్తారు. ఎక్విప్మెంట్స్ లేకపోయినా ఏమైనా రాకపోయినా సార్ దగ్గర కొడితే మంచిగా నేర్పిస్తాడు. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నాకు జిమ్నాస్టిక్ ఇష్టం. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలని నాకు ఒక గోల్. ఏటా హైదరాబాద్ నగరంలో వివిధ రకాల క్రీడల్లో ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా 44 క్రీడల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు చెప్తున్నారు. మేము అమౌంట్ను ప్రాధాన్యతగా అస్సలు తీసుకోవట్లేదు. ఎందుకంటే సమ్మర్ కోచింగ్ క్యాంప్లో మాకు అయ్యే ఖర్చు సుమారుగా 1,80,00,000, 1,90,00,000 వస్తుంది జిహెచ్ఎంసీ తరఫున, అన్ని జోన్లలో కలిపి. బట్ మనం కలెక్ట్ చేసేది 10 రూపీసే కాబట్టి ఆ 10 రూపీస్కి మళ్ళీ మనం ఏం చేస్తాం, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ యూనిఫామ్లు చొప్పున ఇవ్వడము, ట్రాక్ షూట్ ఇవ్వడము, కోచెస్కి ఇవ్వడము, మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వడం. ఈ అమౌంటే మాకు ఆల్మోస్ట్ 1,70,00,000, 1,75,00,000 దాకా వస్తుంది. అయినా జిహెచ్ఎంసీ వీటన్నిటికీ దేనికి భయపడట్లేదు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది పిల్లల కోసం ఉండాలి. ఈ క్యాంపుల్లో జాయిన్ అయ్యేందుకు పిల్లల నుంచి నామమాత్రపు రుసుమును మాత్రమే వసూలు చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. కనీసం 10 రూపాయల నుంచి గరిష్టంగా 50 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. PPG and we have so many kids here. Like still now, because it started today, we have 45 kids, but we are expecting more than 150 kids. We have a small space, but yes, but here is the basic of the skating here. PPG was the first place where we have started our career. కరాటే, వాలీబాల్, మార్షల్ ఆర్ట్స్, స్కేటింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు తమకు నచ్చిన క్రీడను ఎంచుకుని నామమాత్రపు రుసుము చెల్లించి జాయిన్ అయిపోవచ్చు. చాలా బాగుంటుంది మేడం రెస్పాన్స్. సమ్మర్ క్యాంప్ ఫుల్ ఖైరతాబాద్ జోన్ ఫుల్ మొత్తం చాలా ఇదిగా ఉంటుంది. మొత్తం 10,000, 15,000, 18,000 మంది ఉంటారు ఖైరతాబాద్ జోన్ మొత్తం. ఇప్పుడు ఈసారి అయితే 25,000కి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ప్రత్యేకంగా వేసవి కాలంలో నిర్వహించే ఈ సమ్మర్ క్యాంప్స్ వల్ల పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు ఖైరతాబాద్ జోన్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ మాధవి. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటికెళ్ళి క్రికెట్ ఆడుతున్నా. ఇక్కడ చిన్నప్పటికెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నా ఇక్కడికి నేను. ఈ క్రీడల్లో శిక్షణ పొందేందుకు పిల్లలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏడాది శిక్షణ తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని అంటున్నారు అధికారులు. ట్రైనింగ్ చాలా బాగుంటోందని పిల్లలు చెప్తున్నారు. ఎక్విప్మెంట్ కూడా అందిస్తూ ఉండడంతో ఎక్కువ మంది పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్, ఫెన్సింగ్ వంటి క్రీడలు కూడా నేర్పిస్తున్నారు. And in summer camp, GHMC is providing all the infrastructure which is required to conduct a camp. That is like all the materials that GHMC is providing. ప్రతి క్రీడకు అందులో నిష్ణాతుడైన కోచ్ను ఏర్పాటు చేశారు. తమ అనుభవంతో పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు కోచ్లు. అయితే ప్రస్తుతం ఉన్న ప్లే గ్రౌండ్స్ కొన్ని క్రీడలకు స్థలం తక్కువగా ఉండడంతో పిల్లలు నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.
మరికొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే విద్యార్థులు మరింత ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఇక్కడ ఉంటుందని కూడా కోచ్లు చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాలని కూడా కోచ్లు కోరుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ నారాయణ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.